హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీ నుంచి లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క ఉనికి మరియు క్షేత్రీయ అమెరికన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక భారతదేశం యొక్క ఉనికి మరియు క్షేత్రీయ అమెరికను మనం ఫస్ట్ 3 భాగాలుగా విభజించుకోవాలి. మొట్టమొదటిది ఇంట్రడక్షన్, సెకండ్ వన్ భూ సరిహద్దు, థర్డ్ వన్ తీర లేదా సముద్ర సరిహద్దు. ఇందులో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ పార్ట్ని మనం చూసినప్పుడు మనకు భారతదేశం అనేటటువంటిది ఇక్కడ మనం కోడ్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అది మీరు ఏ విధంగానైనా గుర్తుంచుకోండి. నేనైతే ఒక ఇండియా ఫోన్ నెంబర్, మనకు కాంటాక్ట్ నెంబర్స్లో అనేక ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఇండియా ఫోన్ నెంబర్ అని చెప్పేసి నేను ఈ కోడ్ని గుర్తుపెట్టుకోవడం జరిగింది. మొదటిది 84 37 66 87 97 25. ఇది ఇండియా ఫోన్ నెంబర్. మనకు ఏంటి కోడ్ అంటే గిన భారతదేశం అనేటటువంటిది 8.4 ఉత్తర అక్షాంశం నుంచి 37.6. సో 8.4 నుంచి 37.6 ఉత్తర అక్షాంశముల మధ్య, అదే విధముగా 68.7 నుంచి 97.25 తూర్పు రేఖాంశముల మధ్య. 8.4 నుంచి 37.6 ఉత్తర అక్షాంశముల మధ్య, 68.7 నుంచి 97.25 తూర్పు రేఖాంశముల మధ్య భారతదేశము మన భూగోళాన్ని మనం తీసుకున్నప్పుడు ఉత్తరార్ధ గోళములోను పూర్వార్ధ గోళములోను ఉంది. సో మనం ఒకసారి గమనించినట్లయితే 8.4 నుంచి 37.6 కావచ్చు, 68.7 నుంచి 97.25 మనం తీసుకున్నప్పుడు భారతదేశము గుండా 30 అక్షాంశములు 30 రేఖాంశములు వెళ్తూ ఉన్నాయి. ఓవరాల్గా మనకు భారతదేశము గుండా 30 అక్షాంశములు 30 రేఖాంశములు అనేటటువంటివి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇక సెకండ్ వన్, భారతదేశం యొక్క ఉత్తర దక్షిణ తూర్పు పడమర పొడవును మనం చూసినప్పుడు రఫ్గా మనకు 3000 కిలోమీటర్స్ అనేటువంటి ఉంటుంది. రఫ్గా మనకు ఇక్కడ ఎలాగైతే 30 అక్షాంశములు 30 రేఖాంశములు భారతదేశం గుండా వెళ్తున్నాయో అదేవిధంగా ఉత్తర దక్షిణముగా కావచ్చు, తూర్పు పడమరగా మనకు రఫ్గా 3000 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుంది. సో ఒకసారి మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నప్పుడు ఉత్తర దక్షిణంగా 3214 కిలోమీటర్లు, అదేవిధంగా తూర్పు పడమరగా తీసుకున్నప్పుడు 2993 కిలోమీటర్ల పొడవు అనేటువంటిది ఉంటుంది. సో ఉత్తర దక్షిణంగా 3214 కిలోమీటర్లు, తూర్పు పడమరగా 2993 కిలోమీటర్లు. ఇక భారతదేశము మధ్య గుండా భారతదేశానికి మధ్యగా వెళ్ళేటటువంటి ఉత్తర అక్షాంశం ఏదంటే కనుక 23.5 డిగ్రీల కర్కట రేఖ, 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేటటువంటిది భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఉత్తర భాగము దక్షిణ భాగముగా 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేటటువంటి యొక్క ఉత్తర అక్షాంశము. ఇక భారతదేశానికి ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం అని అంటారు. అంటే భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించేటటువంటి రేఖాంశం ఏది అని అన్నప్పుడు
82.5 డిగ్రీల 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశానికి ప్రామాణిక కాలముగా తీసుకోవడం జరిగింది. సో మనకేమో అక్షాంశం తీసుకున్నప్పుడు 23.5 డిగ్రీల కర్కట రేఖని, భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించేటటువంటి తూర్పు రేఖాంశం వచ్చేసి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంను తీసుకున్నారు. సో ఈ రెండు దానిలను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ కర్కట రేఖను చూసుకున్నప్పుడు కర్కట రేఖ అనేటటువంటిది ఓవరాల్గా మనకు 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. అది ఏదంటే కన్నా ఫస్ట్ వన్ మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. మనకు 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. మనకు ఎక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటిది మధ్యప్రదేశ్, తక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటిది గుజరాత్. ఇక కర్కట రేఖ ఏ పట్టణము మీదుగా వెళుతుంది అని అడిగినప్పుడు కర్కట రేఖ అనేది త్రిపురలోని ఉదయపూర్ అనేటటువంటి పట్టణం మీదుగా వెళుతుంది. కర్కట రేఖ అతి సమీపముగా వెళ్ళేటటువంటి రాజధాని ఏదంటే కనుక కర్కట రేఖ జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీకి అతి సమీపముగా వెళుతుంది. అదేవిధంగా కర్కట రేఖ మనకు ఒక మహీ నది అనేటటువంటిది కర్కట రేఖను అటు ఇటుగా 2 సార్లు ఖండిస్తుంది. కర్కట రేఖను 2 సార్లు ఖండించేటటువంటి నది ఏదంటే కనుక మహీ నది. ఇది మనకు కర్కట రేఖను గురించి. ఇక తూర్పు రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మనకు ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించిన రేఖాంశంగా తీసుకున్నారు. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 సెప్టెంబర్ 1వ తారీఖున దీనిని ఫైనలైజ్ చేశారు. ఎప్పుడు? 1947 సెప్టెంబర్ 1వ తారీఖున ఈ తూర్పు రేఖాంశంను ఫైనలైజ్ చేశారు. అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి కాలాన్ని భారతదేశం మొత్తానికి అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలో అస్సాము మరియు అరుణాచల్ ప్రదేశ్, ప్రధానంగా ఇప్పుడు అస్సాం ప్రాంతంలో ఒక ఉద్యమం లాంటిది జరుగుతుంది. అంటే వాళ్ళకి సపరేట్ టైం జోన్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి మరి తిరిగి ఇక్కడ మనకు గుజరాత్ దగ్గర సూర్యుడు ఉదయించిన మధ్యన 2 గంటల సమయం పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మనకు రఫ్గా అటు ఇటుగా చలికాలము, వానాకాలము, ఎండాకాలం 3 కాలం అటు ఇటుగా మనకు 6 o'clockకి సూర్యుడు ఉదయిస్తాడు. మనకు సూర్యుడు ఉదయించడానికి ముందే అంటే 1 hour 1.5 hour ముందరనే మనకు ఇక్కడ సూర్యుడు ఉదయించడం జరుగుతుంది. అంటే 5 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు. సో అంటే కనుక మనకి ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇక్కడ దాదాపుగా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ అస్సాంలో మనకి ఈ తేయాకు తోటలు ఉన్నాయి. ఉదయం పూటలో వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అస్సాం వాళ్ళు వారికి ఒక ప్రత్యేక టైం జోన్ని కేటాయించాలని కోరుకుంటున్నారు. మళ్ళీ అది సపరేట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఉనికి క్షేత్ర అమెరికాలో తీసుకున్నప్పుడు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంని భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశంగా తీసుకున్నారు. ఇది మనకు 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళుతుంది. అవి ఏంటివంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ యానం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ యానం. యానం అనేటటువంటిది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి ప్రాంతం యానం. మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది యానం అనేటువంటిది. అది పుదుచ్చేరి యొక్క భాగము. ఇక మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి
కాకినాడ పట్టణం గుండా వెళుతుంది. ఒరిస్సాలో వచ్చేసి కోరాపుట్ పట్టణం గుండా వెళుతుంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ అండ్ బైకుంఠాపూర్ పట్టణాల మీదుగా వెళుతుంది ఈ తూర్పు రేఖాంశం. మధ్యప్రదేశ్లో రేవా అండ్ జబల్పూర్ మీదుగా వెళుతుంది. ఇక ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్లోని శంకర్ఘర్ కోట మీదుగా వెళుతుంది. ఇది మనకు కర్కట రేఖ మరియు తూర్పు రేఖాంశం గురించి. మరి కర్కట రేఖ మరియు తూర్పు రేఖాంశం రెండు ఎక్కడ ఖండించుకుంటాయి అని అంటే గన బైకుంఠాపూర్. కర్కట రేఖ మరియు తూర్పు రేఖాంశం 80 డిగ్రీల తూర్పు రేఖాంశం రెండు ఖండించుకునేటటువంటి ప్రాంతం ఏదంటే కన బైకుంఠాపూర్. నెక్స్ట్ వన్, మన భారతదేశం యొక్క విస్తీర్ణము 32,87,263 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 32,87,263 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి మన భూ ఉపరితలంలో 0.57%, ఖండాల ఉపరితలంలో 2.4% విస్తరించి ఉంది. భూ ఉపరితల విస్తీర్ణం అంటే కన్నా సముద్రాలు మరియు ఖండాలు మొత్తం కలుపుకుంటే భూ ఉపరితల విస్తీర్ణంలో 0.57%, ఓన్లీ ఖండాల ఉపరితల విస్తీర్ణంలో 2.4% భాగం విస్తరించి ఉంది. మనకి ఇక్కడ 32,87,263 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి 7వ అతిపెద్ద దేశముగా ఉంది. ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశముగా ఉంది. మొట్టమొదటిది రష్యా, 2 కెనడా, 3 అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. 7వ అతిపెద్ద దేశముగా ఉంది. ఇక జనాభాను తీసుకుంటే గన యుఎన్పిఎఫ్ 2023 రికార్డు ప్రకారం, యుఎన్పిఎఫ్ అంటే గన యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ రికార్డ్స్ ప్రకారము 142.8 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది అనధికారికంగా 150 crores కూడా దాటింది. ప్రజెంట్గా 142.8 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. చైనా 142.5 కోట్ల జనాభాతో చైనా 2వ స్థానంలో ఉంది. ఇది మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. అంటే మనకి ఏ అక్షాంశముల మధ్య ఉంది, ఏ రేఖాంశముల మధ్య ఉన్నది ఫస్ట్ పాయింట్. రెండవది ఉత్తర దక్షిణములుగా ఎన్ని కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది, తూర్పు పడమరలుగా ఎన్ని కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది, భారతదేశం మధ్య గుండా వెళ్ళేటటువంటి అక్షాంశం ఏమిటి, భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించేటటువంటి రేఖాంశం ఏమిటి, తర్వాత భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత, భారతదేశం యొక్క జనాభా ఎంత. ఇందులోనే మనము సబ్ టాపిక్గా మనం చూసుకున్నప్పుడు మరి భారతదేశంలో విస్తీర్ణంలో పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అన్నప్పుడు మొట్టమొదటిగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ టాప్ 4లో ఉన్నాయి. మొదటిది రాజస్థాన్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. మరి విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు ఏమిటి అన్నప్పుడు మొదటిది గోవా, సెకండ్ సిక్కిం, థర్డ్ త్రిపుర, ఫోర్త్ మనం వచ్చేసి నాగాల్యాండ్. ఇవి టాప్ 4లో విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు. మరి జనాభాలో పెద్ద రాష్ట్రాలు ఏమిటి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ టాప్ 3లో ఉన్నాయి. మరి జనాభాలో చిన్న రాష్ట్రాలు ఏమిటి? జనాభాలో సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు. ఇది మన ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్లో మనము ఈ పాయింట్ల గురించి మనం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఈ యొక్క భారతదేశం యొక్క ఉనికి క్షేత్రీయ అమరికలో సెకండ్ వన్ వచ్చేసి భూ సరిహద్దు. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకు ప్రశ్నలు ఈ భూ సరిహద్దు మీదనే మనకు రావడం జరుగుతుంది. ఇందులో భారతదేశము ఓవరాల్గా 15,106 కిలోమీటర్లు. ఎంత? ఇదంతా మనకు భూ సరిహద్దే. ఇది తీసుకున్నప్పుడు
106 కిలోమీటర్ల భూ సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది. ఈ యొక్క అంతర్జాతీయ 15,106 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును 7 దేశాలతో పంచుకుంటుంది. ఎన్ని దేశాలతో పంచుకుంటుంది? 7 దేశాలతో పంచుకుంటుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 92 జిల్లాలు, ఎన్ని జిల్లాలు? 92 జిల్లాలు. 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 92 జిల్లాలు 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఫస్ట్ మనం యొక్క అంతర్జాతీయ సరిహద్దు 15,106 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి 7 దేశాల వివరణ మనం చూసినప్పుడు ఫస్ట్ టాప్ 3, మొదటి టాప్ 3 మనం చూసినప్పుడు ఫస్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ చైనా, థర్డ్ వన్ పాకిస్తాన్. మనకు మ్యాప్లో చూసినప్పుడు మనకేమవుతుందంటే కనుక మ్యాప్లో బంగ్లాదేశ్ చూడడానికి మనకు చిన్నగానే ఉన్నట్లుంది. మనకు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎక్కువ భూ సరిహద్దు కలిగి ఉంటుందని మనం అనుకుంటాం. అంటే స్టార్టింగ్లో ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే మ్యాప్ను మనం ఒకసారి గమనిస్తే కనుక బంగ్లాదేశ్ చూడడానికి చిన్నగానే ఉంటుంది, పాకిస్తాను చైనా చూడడానికి భూ సరిహద్దును ఎక్కువగా కలిగినట్లుగా మనకు భ్రమ కలుగుతుంది. కానీ మనకు అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటిది బంగ్లాదేశ్తో 4,096 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. 4,096 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. చైనాతో 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. చైనాతో 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. పాకిస్తాన్తో 33,23 అంటే 3,323 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. బంగ్లాదేశ్తో ఈ 4,096 కిలోమీటర్ల భూ సరిహద్దుని 5 రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. 5 రాష్ట్రాలు ఈ అంతర్జాతీయ సరిహద్దును బంగ్లాదేశ్తో ఈ యొక్క 4,096 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును 5 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. అవి మనకు ఇక్కడ చూసినప్పుడు పశ్చిమ బెంగాల్ నెంబర్ 1, పశ్చిమ బెంగాల్ నెంబర్ 2 మేఘాలయ, నెంబర్ 3 అస్సాం, నెంబర్ 4 త్రిపుర, నెంబర్ 5 మిజోరాం. మరోసారి చెప్పు చూడండి, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం. ఈ 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ దాదాపుగా 2,200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంటే అతి తక్కువ వచ్చేసి అస్సాం. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగవచ్చు, పశ్చిమ బెంగాల్తో అత్యధిక భూ సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి? పశ్చిమ బెంగాల్. బంగ్లాదేశ్తో అతి తక్కువ భూ సరిహద్దును కలిగినటువంటి అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏమిటి? అస్సాం. లేదంటే కనుక సింపుల్గా అయితే కనుక బంగ్లాదేశ్తో ఎన్ని రాష్ట్రాలు, ఈ క్రింది వాటి జతను పరిశీలించుము. ఈ క్రింది జతల్లో బంగ్లాదేశ్తో భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రాల జత అంటారు, లేదా రాష్ట్రాల సమూహం అని అంటారు. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం 5 రాష్ట్రాలు. మనకి ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ని, ఈ బంగ్లాదేశ్ యొక్క బార్డర్ని, అంతర్జాతీయ సరిహద్దును ర్యాడ్క్లిఫ్ రేఖ అని అంటారు. ర్యాడ్క్లిఫ్ రేఖ అంతర్జాతీయ సరిహద్దు రేఖకు పేరుంది, దాన్ని మనం ర్యాడ్క్లిఫ్ రేఖ అంటారు. మరి ఇక్కడ గస్తీ కాచేటటువంటి మిలిటరీ భారత ఆర్మీని మనం BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని పిలుస్తాం. ఇది మనకు బంగ్లాదేశ్కు సంబంధించి. నెక్స్ట్ చైనాను మనం తీసుకున్నప్పుడు చైనా మనకు 3,488 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. చైనా మనకు 2 సెక్టార్లుగా ఉంది. ఫస్ట్ మనకు మొత్తము తీసుకున్నట్లయితే 1+4, ఒక కేంద్రపాలిత ప్రాంతము, 4 రాష్ట్రాలు చైనాతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లడాక్, మిగిలిన 4 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇది మనకు 2 సెక్టార్లుగా, దీన్ని వచ్చేసి మనము పశ్చిమ సెక్టార్ అని, ఈ సిక్కిము మరి అరుణాచల్ ప్రదేశ్ ఉన్నదాన్ని మనము తూర్పు సెక్టార్ అని పిలుస్తాం. మనకు పశ్చిమ సెక్టార్లో తీసుకున్నప్పుడు అనధికారిక సరిహద్దు,
ఎల్ఓఏసి. ఈ ఐదిట్లో అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటిది లడాకు. చైనాతో అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటిది లడాకు. అతి తక్కువ భూ సరిహద్దును, అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నటువంటిది హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకు పశ్చిమ సెక్టార్లో అనధికారిక సరిహద్దు రేఖ ఏదంటే ఎల్ఓఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధీన రేఖ అని పిలుస్తారు. ఇక తూర్పు సెక్టార్లో వచ్చేసి సరిహద్దు రేఖను మెక్మోహన్ రేఖ అని అంటారు. ఇక్కడ గస్తీ కాచేటటువంటి భారత సైన్యాన్ని మనం ఐటీబీపీ, ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ అని అంటారు. సరిహద్దు రేఖలను ఎల్ఓఏసి అనధికారిక సరిహద్దు రేఖ ఇది. మెక్మోహన్ రేఖ వచ్చేసి మనకు తూర్పు సెక్టార్లో ఉంది. ఇక పాకిస్తాన్ 33-23 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇది మనకు 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 రాష్ట్రాలతో ఈ యొక్క అంతర్జాతీయ సరిహద్దునుంది. లడాక్, జమ్మూ కాశ్మీర్ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటంటే ఇక్కడ లడాకు, జమ్మూ కాశ్మీర్. మిగిలిన 3 రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటిది రాజస్థాన్. అతి తక్కువ భూ సరిహద్దులే అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నటువంటిది జమ్మూ కాశ్మీర్. ఇక ఈ యొక్క అంతర్జాతీయ సరిహద్దు రేఖను ర్యాడిక్లిఫ్ రేఖ అంటారు. ర్యాడిక్లిఫ్ రేఖ అని పిలుస్తారు. బంగ్లాదేశ్కి ర్యాడిక్లిఫ్ రేఖ అని, పాకిస్తాన్కి కూడా ర్యాడిక్లిఫ్ రేఖ అని. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేటువంటిది ఒకప్పట్లో 1975కి ముందర అది మనకు తూర్పు పాకిస్తాన్. ఆఫ్టర్ 1975 బంగ్లాదేశ్కి విమోచనం వచ్చింది. అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. తర్వాత ఇక్కడ గస్తీ కాచేటటువంటి భారత ఆర్మీని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని పిలుస్తారు. సో ఈ ఫస్ట్ మనకు టాప్ 3 బంగ్లాదేశ్, చైనా మరియు పాకిస్తాన్. తర్వాత మొత్తం 7 అనుకున్నాము. నెక్స్ట్ 3 ఏంటివి అని అన్నప్పుడు నేపాల్, మయన్మార్ అండ్ భూటాన్. నేపాల్, మయన్మార్, భూటాన్. నేపాల్ 1751 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును, మయన్మార్ 1643 కిలోమీటర్ల భూ సరిహద్దును, భూటాన్ 699 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. నేపాల్ ఇక్కడ ఉంటుంది. నేపాల్ వచ్చేసి మనకు 1751 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. మనకి ఇది 5 రాష్ట్రాల గుండా, అంటే 5 రాష్ట్రాలు ఈ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. నేపాల్తో ఎన్ని రాష్ట్రాలు? 5 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దు నేపాల్తో కలిగి ఉన్నది బీహారు, తక్కువ వచ్చేసి సిక్కిం. ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు 1816 సుగాలి ఒప్పందం అంటారు. ఏమంటారు? 1816 సుగాలి ఒప్పందం ప్రకారం ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించడం జరిగింది. ఇక్కడ గస్తీ కాసే భారత సైన్యాన్ని సశస్త్ర సీమా బల్ అంటారు. ఏమంటారు? సశస్త్ర సీమా బల్ అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ వన్ మయన్మార్ మనకు ఇటు సైడ్ ఉంటుంది. తూర్పు భారతదేశానికి ఎగ్జాక్ట్ తూర్పు వైపున ఉంటుంది. 1643 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఇది 4 రాష్ట్రాలతో ఈ యొక్క అంతర్జాతీయ సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. ఇందులో ఎక్కువగా వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ అత్యధిక సరిహద్దును కలిగి ఉంది. అది తక్కువ వచ్చేసి మనకు నాగాల్యాండ్. ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు రేఖను ఏమంటారంటే కనుక 1826 యామ్ డాబా ఒప్పందం అంటారు. ఏమంటారు? యామ్ డాబా. మనము డాబాలలో భోంచేస్తుంటాం. డాబా అంటే ఈ యొక్క నేషనల్ హైవేలకు పక్కన డాబాలు ఉంటాయి. యామ్ డాబా ఒప్పందం ప్రకారము మన ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ గస్తీ కాచేటటువంటి భారత ఆర్మీని అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ
అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ అని పిలుస్తారు. ఇక భూటాన్, ఈ మధ్యలో ఈ సిక్కిము ఈ యొక్క ఈశాన్య భాగానికి మధ్యలో ఉండేటటువంటిది ఈ యొక్క భూటాన్. భూటాన్ 699 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఇది కూడా మనకు 4 రాష్ట్రాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అత్యధికంగా వచ్చేసి అస్సాంతో, అతి తక్కువ వచ్చేసి సిక్కింతో. ఇక ఏడవది, చిట్ట చివరిది ఏడవది మనకు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కేవలము ఒక 106 కిలోమీటర్ల 100 కిలోమీటర్స్ 106 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు రేఖను డ్యూరాండ్ రేఖ అని అంటారు. డ్యూరాండ్ రేఖ అని అంటారు. ఇక్కడ గస్తీ కాసేటటువంటి భద్రతా దళాలను బిఎస్ఎఫ్ అని పిలుస్తారు. ఇది మనకు భూ సరిహద్దులో ఫస్ట్ ఏ ఏ దేశాలతో మనకు సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది, ఏ ఏ దేశాలతో ఎంత సరిహద్దును కలిగి ఉంది, ఏ ఏ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి, ఆ అంతర్జాతీయ సరిహద్దు రేఖల పేర్లు ఏమిటి, అక్కడ గస్తీ కాసేటటువంటి భారత ఆర్మీని ఏమని పిలుస్తారు. నెక్స్ట్ ఈ భూ సరిహద్దులోనే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కన్నా భూ సరిహద్దు ఒప్పందాలు. భూ సరిహద్దు ఒప్పందాలు. సరిహద్దు ఒప్పందాలు మనకు ప్రధానంగా సరిహద్దు ఒప్పందాలు 5 ఒప్పందాలు ఉన్నాయి. 5 ఒప్పందాలు ఉన్నాయి. నెంబర్ 1 డ్యూరాండ్ ఒప్పందం. డ్యూరాండ్ ఒప్పందము. డ్యూరాండ్ ఒప్పందము 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన జరిగినటువంటి ఒప్పందమే డ్యూరాండ్ ఒప్పందం. ఈ డ్యూరాండ్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే అప్పటి భారత రాజ్య కార్యదర్శి, సింపుల్గా చెప్పాలంటే భారత వ్యవహారాల మంత్రి, బ్రిటిష్ మంత్రి, భారత వ్యవహారాల మంత్రి అయినటువంటి డ్యూరాండ్ పేరు మీదుగా దీనికి డ్యూరాండ్ ఒప్పందం అని, ఈ ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు రేఖకు డ్యూరాండ్ రేఖ అన్న పేరు రావడం జరిగింది. 1893 బ్రిటిష్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన జరిగింది. ఇది మనకు మొత్తం 2640 కిలోమీటర్లు ఉంటుంది ఇది. ఎందుకంటే అప్పట్లో మనకు పాకిస్తాన్ అనేది ఇండియాతో కలిసి ఉన్నది. 1947లో కదా మనకు పాకిస్తాన్ విడిపోయింది. కాబట్టి 2640 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉండేది డ్యూరాండ్ రేఖ అనేది. ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి 106 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఆఫ్ఘనిస్తాన్తో. రిమైనింగ్ ఆల్ వచ్చేసి పాకిస్తాన్తో కలిగి ఉంది. ఇది డ్యూరాండ్ ఒప్పందం. రెండవది రాడ్క్లిఫ్ ఒప్పందం. రాడ్క్లిఫ్ ఒప్పందం ఇది 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అధ్యక్షతన ఈ యొక్క విభజనకు సరిహద్దుకు సంబంధించి సరిహద్దు కమిటీని ఏర్పాటు చేశారు. తూర్పు వైపున ఒక కమిటీ, పశ్చిమ వైపున ఒక కమిటీ. తూర్పు వైపున వచ్చేసి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ వైపున పశ్చిమ పాకిస్తాన్. ఆఫ్టర్ 1975 తర్వాత బంగ్లాదేశ్గా మారింది, అది అనదర్ టాపిక్. సో ఇక్కడ మనకు మొత్తానికి ఈ కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి సర్ సిరిల్ రాడ్క్లిఫ్. అతని పేరు మీదుగా ఈ సరిహద్దులకు పాకిస్తాన్ సరిహద్దుకి బంగ్లాదేశ్ సరిహద్దుకి రాడ్క్లిఫ్ రేఖ, రాడ్క్లిఫ్ ఒప్పందం ప్రకారం రాడ్క్లిఫ్ రేఖ అనే అంతర్జాతీయ సరిహద్దుగా రావడం జరిగింది. 1947లో జరిగింది. ఇది మనకు పాకిస్తాన్కి ఎంత ఉంది, 23 కిలోమీటర్లు ఉంది. బంగ్లాదేశ్లో వచ్చేసి మనకు 4096 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇది రాడ్క్లిఫ్ ఒప్పందం. మూడవది సిమ్లా ఒప్పందము. సిమ్లా ఒప్పందం 1914లో సిమ్లా ఒప్పందము బ్రిటిష్ ఇండియాకి మరియు పూర్వ టిబెట్ ప్రాంతానికి, బ్రిటిష్ ఇండియాకి పూర్వ టిబెట్ ప్రాంతానికి జరిగింది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారము ఈ పూర్వ టిబెట్ బ్రిటిష్కి తూర్పు సెక్టార్ ఉంది కదా, ఈ తూర్పు సెక్టార్ దగ్గర సరిహద్దు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ దీనికి మెక్మోహన్ రేఖ అని పేరు పెట్టారు. సిమ్లా ఒప్పందం ప్రకారము, సిమ్లా అంటే మనకి ఇక్కడ జరగలేదు, సిమ్లాలో జరగడం వల్ల సిమ్లా ఒప్పందం అని పేరు వచ్చింది. కానీ మనకు చైనాతో, ప్రజెంట్ చైనాతో ఉన్న తూర్పు సెక్టార్ మెక్మోహన్ రేఖని నిర్ణయించడం జరిగింది సిమ్లా ఒప్పందం ప్రకారం. ఫోర్త్ వన్ సుగాలి ఒప్పందం 1816.
1816లో సుగాలి ఒప్పందము అప్పటి బ్రిటిష్ ఇండియాకి మరియు నేపాల్కి మధ్యన జరిగినటువంటి ఒప్పందం. అప్పటి బ్రిటిష్ ఇండియాకి మరియు నేపాల్కి మధ్యలో జరిగినటువంటి ఒప్పందమే ఈ యొక్క సుగాలి ఒప్పందము. ఫిఫ్త్ వన్ యామ్డాబా ఒప్పందము. యామ్డాబా ఒప్పందం 1826. 1826 యామ్డాబా ఒప్పందము అప్పుడు బ్రిటిష్ ఇండియాకి మయన్మార్కి మధ్యన జరిగినటువంటి ఒప్పందం. ఇవి మనకు సరిహద్దు ఒప్పందాలు ప్రధానమైనటువంటి. డ్యూరాండ్ ఒప్పందము, రాడ్క్లిఫ్ ఒప్పందము, సిమ్లా ఒప్పందము, సుగాలి ఒప్పందం, యామ్డాబా ఒప్పందం. ఒప్పందం పేరేమిటి, ఏ ఏ దేశాల మధ్యన జరిగింది, ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది, దాని ప్రకారం అక్కడ సరిహద్దు రేఖను ఎలా నిర్ణయించారు. సో నెక్స్ట్ టాపిక్ ఈ భూ సరిహద్దులో మనకు సరిహద్దు వివాదాలు. సరిహద్దు వివాదాలు మనకు పల్లెటూళ్ళ నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు, సిటీల వరకు కూడా అవి పొలాల సరిహద్దులు కావచ్చు, ఇంటి సరిహద్దులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఖచ్చితంగా సరిహద్దు వివాదాలు అనేవి ఉంటాయి. మరి ఒక చిన్న పల్లెటూళ్ళలో పొలాల సరిహద్దులు, ఒక టౌన్లో కానీ ఎక్కడైనా ఇంటికి సంబంధించిన సరిహద్దుల మీద చాలా పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మరి దేశాల సరిహద్దు వివాదాలు ఉండడం కామన్. మరి భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏమిటి? అందులో మొట్టమొదటిది పాకిస్తాన్. ఎందుకంటే ఎక్కువగా దాయాదుల మధ్యనే సరిహద్దు వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం గమనిస్తే గన క్వైట్ న్యాచురల్. దాయాదుల మధ్య, అన్నాదమ్ముల మధ్య కావచ్చు, దాయాదుల మధ్యనే ఎక్కువ సరిహద్దు వివాదాలు అనేవి ఉంటాయి. సో అదేవిధంగా మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్తో మనకు ఎక్కువగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సర్క్రిక్ ప్రాంతము. ఏది? సర్క్రిక్ ప్రాంతము. సర్క్రిక్ ప్రాంతం వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకు. ఇక్కడ సరిహద్దు, గుజరాత్ దగ్గర ఉన్నటువంటి సరిహద్దు వివాదం. పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ, గుజరాత్లో ఉన్నటువంటి యొక్క రాణి ఆఫ్ కచ్, గుజరాత్లో ఉన్నటువంటి రాణి ఆఫ్ కచ్ మధ్యన ఉంటుంది సర్కిక్ అనేటువంటి ప్రాంతం. పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీకి, గుజరాత్లో ఉన్నటువంటి రాణి ఆఫ్ కచ్ ప్రాంతానికి మధ్యలో ఉండేటటువంటిది ఈ యొక్క సర్క్రిక్ ప్రాంతము. ఇక్కడ పాకిస్తాన్ ఏమైనా డిమాండ్ చేస్తుందంటే కన్నా 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు, 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు మొత్తం మా భూభాగమే అని వాదిస్తుంది. మా భూభాగం అనే పాకిస్తాన్ వాది. అలా కుదరదు. మన విభజన సమయంలో ఏదైతే భూ సరిహద్దుగా నిర్ణయించామో ఆ భూ సరిహద్దునే ప్రామాణికంగా తీసుకోవాలని ఇండియా యొక్క డిమాండ్. సో ఇది మనకు సర్కిక్ వివాదం. రెండవది సియాచిన్ గ్లేసియర్. సియాచిన్ గ్లేసియర్ మనకు ఇక్కడ ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క అవుట్లుక్ డయాగ్రామ్. మనకు ఇది పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి, పాకిస్తాన్ గ్రీన్ కలర్లో ఇక్కడ ఉండేది పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇటు సైడ్ ఉండేటటువంటిది మనకు చైనా ఆక్రమించుకున్నటువంటి అక్సై చిన్ ప్రాంతం. అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు చెవుల మాదిరి మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి రెండు చెవుల మాదిరి ఉండేటటువంటి రెండు చెవులను కట్ చేసుకున్నారు వాళ్ళు. ఒక చెవినేమో చైనా, అంటే మనకు అండర్స్టాండింగ్ ప్రకారం చెప్తున్నాను, ఒక చెవి భాగాన్ని ఏమో చైనా కట్ చేసుకుంటే ఇంకొక చెవి భాగాన్ని పాకిస్తాన్ కట్ చేసుకుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా, ఇప్పుడు నేను గీసండి, ఈ లైన్ని ఏజీపీఎల్ అంటారు. ఏమంటారు? ఏజీపీఎల్ అంటే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. ఏమంటారు? యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. ఇది మనకు ఇక్కడ ఎన్జే, ఇక్కడ ఉంటుంది ఎన్జే, ఇక్కడి నుంచి ఎన్జే 9842 నుంచి, ఎన్జే 9842 నుంచి ఇక్కడ ఇందిరా కాల్ వరకు ఉన్నటువంటి ఈ లైన్ని మనము ఏజీపీఎల్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటాము. సో దీనికి తూర్పు ప్రాంతంలోనే ఉండేది మనకు సియాచిన్ గ్లేషియర్. అయితే 1984లో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ మేఘదూత్ అనేటటువంటి చర్య ద్వారా దాదాపుగా 90% సియాచిన్ గ్లేషియర్ని ఆక్రమించుకున్నాము. ఇది రెండవ సరిహద్దు వివాద ప్రాంతం.
ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ. ఇక్కడ ఈ కింద ఉన్నటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది LOC. దీన్నే మనము ఈ లైన్ని LOC అని పిలుస్తాం. LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అని అంటారు. ఇది మనకు ఫస్ట్ దీనికి ఒక స్టోరీ ఉంది. 1947 ఆగస్టు 15వ తారీఖున ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా గాను పాకిస్తాన్ గాను విడిపోయింది. గ్రేట్ ఇండియా రెండుగా డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత కొన్ని సంస్థానాలు ఇంకా ఇండియాలో జాయిన్ కాలేదు. అందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీరు, హైదరాబాదు, జూనాగఢ్ ఇటువంటి సంస్థానాలు ఇండియాలో ఇంకా జాయిన్ కాలేదు. భారత ప్రభుత్వము ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ రాజు హరి సింగ్తో సంప్రదింపులు జరుపుతున్నటువంటి సమయంలోనే అక్టోబర్ నెల 1947 అక్టోబర్ నెలలో పాకిస్తాను ఈ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంది. దీనిని మనం ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నాం. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. దాంతో ఇండియా ఏం చేసింది, దాని తర్వాత హరి సింగ్ విలీన ఒప్పందం ప్రకారము, జమ్మూ కాశ్మీర్ రాజు విలీన ఒప్పందం ప్రకారము జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో అంతర్భాగం చేశారు. అప్పుడు ఇండియా ఏం చేసింది, UNO ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ చేసింది, మా యొక్క భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది అని. పాకిస్తాన్ ఏం చెప్తుంది, మేము ఆక్యుపై చేసుకునే నాటికి అది భారతదేశం యొక్క భూభాగం కాదు, మేము ఆక్యుపై చేసుకుంది ఒక స్వతంత్ర దేశం యొక్క భూభాగాన్ని. అప్పటికది ఇంకా స్వతంత్ర దేశం, మేము ఆక్రమించుకునే నాటికి స్వతంత్ర దేశముగా ఉంది. జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా ఉంది, ఇంకా ఎక్కడ జాయిన్ కాలేదు. కానీ ఇండియా ఏమంటుంది, హరి సింగ్ తన రాజ్యం మొత్తాన్ని భారత భూభాగంలో విలీనం చేశాడు కాబట్టి ఆ భూభాగం కూడా ఇండియాదే అని వాదిస్తుంది. ఇప్పటికి కూడా మనకు ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద వివాదం చెలరేగుతూనే ఉంది. సో దాంతో 1949లో కంప్లైంట్ చేసింది. 1952లో దీనికి ఫస్ట్ LOC కాదు, దీనికి సీజ్ ఫైర్ లైన్ అని పేరు పెట్టారు. దీనికి LOCకి ఫస్ట్ పేరు సీజ్ ఫైర్ లైన్ అని పేరు పెట్టారు. ఈ సీజ్ ఫైర్ లైన్ అని పెట్టి అనధికారికంగా ఒక సరిహద్దును నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 1972లో దీనికి సిమ్లా ఒప్పందం ప్రకారము LOCగా నామకరణం చేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖగా నామకరణం చేశారు. ప్రజెంట్ మన భారత ప్రభుత్వం 2019లో మనకు రెండుగా డివైడ్ చేసింది. జమ్మూ కాశ్మీర్, లడాక్ మరియు జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా. అప్పుడు మనకి ఇది లడాక్ కిందికి వస్తుంది, ఈ ప్రాంతం లడాక్ కిందికి వస్తుంది. లడాక్ ఒక గిల్గిట్ మరి బల్టిస్తాన్ ప్రాంతము, ఈ ప్రాంతము కాశ్మీర్ ప్రాంతం, ఆజాద్ కాశ్మీర్ అని అంటారు. ఇది మనకు పాకిస్తాన్తో సరిహద్దు వివాదాలు. సర్కిక్ ఒకటి, సియాచిన్ గ్లేషియర్ ఒకటి, ఈ యొక్క POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి LOC. నెక్స్ట్ సరిహద్దు వివాదము చైనాతో మనకి ఏ సరిహద్దు వివాదాలు ఉన్నాయి? చైనాతో రెండు ప్రధానమైన సరిహద్దు వివాదాలు, ఒకటి LOAC, రెండోది మెక్మోహన్ రేఖ. దీన్ని మనం LOAC అంటాం, దీన్ని LOAC. పాకిస్తాన్తో ఉండేది LOC లైన్ ఆఫ్ కంట్రోల్, చైనాతో ఉండేది LOAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దీన్ని నియంత్రణ రేఖ అంటాము, దీన్ని వాస్తవాధీన రేఖ అని అంటాం. మనకు చైనాతో 1962లో చైనాతో యుద్ధము జరిగింది. ఆ చైనాతో యుద్ధము జరిగినప్పుడు చైనా ఇటువైపు ఉన్నటువంటి ఈ చెవి భాగాన్ని అక్సైచిన్ ప్రాంతం అంటారు, అక్సైచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అక్కడ ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ అనధికారిక నియంత్రణ రేఖ అయినటువంటి LOC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటి కూడా అక్సైచిన్ ప్రాంతం మాదే అని భారతదేశం కాదు, మేము ఆక్రమించుకున్నాం, అది మా ప్రాంతం అని చైనా. LOAC అనేటటువంటిది సరిహద్దు వివాదముగా ఉంది. ఇక తూర్పు సెక్టార్లో మనం తీసుకుంటే మెక్మోహన్ రేఖ, ఇది బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే 1914లో ఏర్పాటు చేసినప్పటికీ చైనా ఇప్పటికి కూడా దాన్ని గుర్తించడము లేదు. ఎందుకంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ని చైనా దక్షిణ టిబెట్గా వాదిస్తుంది. అది మా ప్రాంతమే, అది దక్షిణ టిబెట్ ప్రాంతము అని వాదిస్తుంది చైనా. ఇది మనకు చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు. తర్వాత మూడవది నేపాల్తో
నేపాల్తో ప్రీవియస్ దశాబ్ద కాలం క్రిందట మనకి ఎటువంటి వివాదాలు లేవు, కానీ కొన్ని రాజకీయ అనివార్య కారణాల వల్ల ఒక వివాదం అనేది తెరపైకి రావడం జరిగింది. మనకు నేపాల్తో 1816లో మనం సుగాలి ఒప్పందం చేసుకున్నాం. ఈ సుగాలి ఒప్పందం ప్రకారము మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ దగ్గర మనకు కాళీ నది అనేటువంటి ఉంటుంది. ఈ కాళీ నది అనేటటువంటిది మనకు దాని ఏమంటారు సరిహద్దుగా ఉంది. ఈ కాళీ నదినే ఉత్తరాఖండ్లో కాళీ గంగా నది అని, ఉత్తరప్రదేశ్లో శారదా నది అని పిలుస్తారు. సో ఈ కాళీ నదికి తూర్పు వైపున ఉండేది మా భూభాగము, పశ్చిమ వైపుగా ఉండేటటువంటిది భారతదేశ భూభాగము అని నేపాల్ యొక్క వాదన. మనకు ప్రీవియస్గా మన ఇండియన్ గవర్నమెంట్ కాళీ నది మీద ఒక లింక్ రోడ్డుని, అంటే నది బ్రిడ్జిని యువతల నుంచి అవతల ఒక లింక్ రోడ్డుని నిర్మించింది. అదేంటంటే కన్నా పితోడ్ఘర్ నుంచి లిపులేక్ వరకు ఒక లింక్ రోడ్డును నిర్మించింది. కానీ నేపాల్ ఏమైనా వాదిస్తుందంటే కానీ ఈ లిపులేక్ తూర్పు వైపున కాళీ నదికి తూర్పు వైపున ఉన్నటువంటి లిపులేక్ ప్రాంతము మా ప్రాంతము, లిపులేక్, లింపియా, కాలాపాని అనే 3 ప్రాంతాలు మా దేశపు భూభాగంలోని ప్రాంతాలు అని నేపాల్ యొక్క వాదన. సో ఇది మనకి ఇక్కడ కాళీ నది దగ్గర ఉన్నటువంటి ఈ లిపులేక్, లింపియా, కాలాపాని, పితోడ్ఘర్ దగ్గర మనకు సరిహద్దు వివాదం ఉంది. అదేవిధంగా బీహార్లో కూడా ఒక సరిహద్దు వివాదం, సుష్తా అనేటువంటి ప్రాంతం, బీహార్లో సుష్తా అనేటువంటి ప్రాంతం కూడా నేపాల్తో సరిహద్దు వివాద ప్రాంతముగా ఉంది. ఇక 4వది భూటాన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భూటాన్ అందరూ వినింటారు, రీసెంట్గా ఒక 1 year 2 years బ్యాక్ ఇప్పటికి కూడా ఉంది. డోక్లామ్ ఏమంటాము, డోక్లామ్ అని అంటాం. ఇక్కడ మనం ఎలా అంటే కన్నా ఇది సిక్కిం మనకి ఇలా ఉంటుంది. తర్వాత ఈ సిక్కిం దగ్గర మనం తీసుకున్నప్పుడు భూటాన్ ఇలా ఉంటుంది. భూటాన్ ఈ ప్లేస్లో ఉంటుంది. ఇది మనకు సిక్కిం అనుకుంటే, ఈ కింద ఉండేటటువంటిది పశ్చిమ బెంగాల్, ఇలా ఈశాన్య రాష్ట్రాలు ఇలా ఉంటాయి. ఇక్కడ మనకు సిక్కిం అనేటువంటి ఈ ప్రాంతంలో ఉంది సిక్కిం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ భూటాన్ దగ్గర సిక్కిము, భూటాను, చైనా ఈ త్రిసంధి అంటారు. ఇక్కడ కనపచ్చండి ఈ డాట్, ఈ త్రిసంధి, దీన్నే మనము డోక్లామ్ అని పిలుస్తాం. డోక్లామ్ త్రిసంధి ప్రాంతం. ఈ డోక్లామ్ దగ్గర చైనా వితౌట్ ఎనీ పర్మిషన్, భారత పర్మిషన్ లేకుండా, భూటాన్ పర్మిషన్ లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడ రహదారులను నిర్మిస్తుంది. అదేవిధంగా సైనిక క్యాంపులను ఏర్పాటు చేస్తుంది. సో ఈ రహదారుల నిర్మాణాన్ని, సైనిక క్యాంపుల నిర్మాణాన్ని భారత్ మరియు భూటాన్ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చైనా నిర్మాణాలను చేపడుతుంది. సో ఎందుకంటే రేపొద్దున మనకి యుద్ధం గిన జరిగిందంటే కన్నా ఈ ఈశాన్య ప్రాంతంలో, ఇక్కడ ఈశాన్య ప్రాంతంలో మనకి యుద్ధం గిన జరిగిందంటే కన్నా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కన్నా చికెన్ నెక్, కోడి మెడ అని పిలుస్తాం. చికెన్ నెక్, కోడి మెడ అని పిలుస్తాం. యాక్చువల్గా అది దాని ప్రాంతం పేరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిల్గురి. ఏం ప్రాంతం? సిల్గురి అనేటువంటి ప్రాంతం. దాన్ని కామన్గా మనం ఏమని పిలుస్తాం? చికెన్ నెక్, కోడి మెడ అని పిలుస్తాం. సిల్గురి. ఇక్కడ నుంచి వచ్చి సిల్గురి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి చైనాకి ఈజీ అవుతుంది. ఎప్పుడైతే చైనా సిల్గురి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుందో భారత ప్రధాన భూభాగానికి, ఈశాన్య భూభాగానికి మధ్యలో సంబంధాలు తెగిపోతాయి. ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య భూభాగం వేరైపోతుంది, ఈశాన్య రాష్ట్రాలు వేరైపోతాయి. సో ఇక్కడ మనకు భూటాన్ దగ్గర డోక్లామ్ అనేటటువంటిది సరిహద్దు వివాదముగా ఉంది. ఇక శ్రీలంక 5వది, శ్రీలంకతో సరిహద్దు వివాదాలు ఏమున్నాయి? మనకు శ్రీలంక ఇక్కడ కింద ఉంటుంది. శ్రీలంకకి మనకు 1974లో, శ్రీలంకకి 1974లో కచ్చతీపు దీవులు, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కచ్చతీపు దీవులు అని పిలుస్తారు. ఇక్కడ ఉంటుంది కచ్చతీపు దీవులు. ఈ కచ్చతీపు దీవులను శ్రీలంకకి ఇచ్చివేయడం జరిగింది. శ్రీలంకకి ఇచ్చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. కానీ ప్రజెంటుగా తమిళనాడు ప్రభుత్వము ఆ ఈ కచ్చతీపు దీవులను తిరిగి భారత్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అది తమిళనాడు భూభాగ ప్రాంతము అని తమిళనాడు ప్రభుత్వం దాన్ని
ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతుంది. సో భారత్ శ్రీలంక మధ్యన వివాదాస్పద ప్రాంతం కచ్చతీపు దేవుడు. ఇక బంగ్లాదేశ్తో మనం తీసుకున్నప్పుడు ఆరవది బంగ్లాదేశ్తో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు బంగ్లాదేశ్తో ప్రధానమైనటువంటి న్యూమూర్ దీవులు అంటారు. న్యూమూర్ దీవులు, బంగబంధు దీవులు, దక్షిణ తలపట్టి దీవులు అంటారు. ఇవి మనకు ఇక బంగాళాఖాతంలో తేలుతూ మునుగుతూ ఈ యొక్క కాలానికి అనుగుణంగా తేలుతూ మునుగుతూ ఉండేటువంటి దీవులే ఈ న్యూమూర్ దీవులు, బంగబంధు దీవులు, దక్షిణ తలపట్టి దీవులు అనేటటువంటి. ప్రస్తుతం అయితే ఈ బంగబంధు దీవులు అనేటటువంటివి ఇండియా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, కానీ బంగ్లాదేశ్ అవి తమ భూభాగం చెందినటువంటివి అని బంగ్లాదేశ్ వాదిస్తుంది. ఇక రెండవది తీన్ బిగా అనేటటువంటి ప్రాంతం. బంగ్లాదేశ్కి ఈ తీన్ బిగా అనేటువంటి ప్రాంతాన్ని ఈ 1974లోనే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం తీన్ బిగా అనే ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఎందుకు లీజుకి ఇచ్చారంటే కన్నా బంగ్లాదేశ్ ఒక భూభాగం ఉంది, దాన్ని దహగ్రామ్ అంగర్ పోర్ట్ అని అంటారు. దహగ్రామ్ అంగర్ పోర్ట్ అని పిలుస్తారు. ఈ దహగ్రామ్ అంగర్ పోర్ట్కి వెళ్ళాలి అంటే కన్నా ఈ తీన్ బిగా ప్రాంతం మీదుగానే వెళ్ళాలి. సో అందుకు దానికి 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ తీన్ బిగా అనే ప్రాంతం కూడా బంగ్లాదేశ్ ఇండియా మధ్య సరిహద్దు వివాదముగా ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమెరికాలో మొట్టమొదటిగా ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్లో ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య ఉంది, తర్వాత విస్తీర్ణం ఎంత, జనాభా ఎంత, ఇటువంటి ఓవరాల్ కర్కట రేఖ గురించి, తూర్పు రేఖాంశం గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. రెండవది భూ సరిహద్దు. ఈ భూ సరిహద్దు అనేటువంటి టాపిక్లో మనము ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, ఎంత సరిహద్దును కలిగి ఉంది, ఆ దేశాల యొక్క సరిహద్దు రేఖలు ఏమిటి, ఏ రాష్ట్రాలు పంచుకుంటాయి అన్నది, తర్వాత సరిహద్దుకు సంబంధించినటువంటి ఒప్పందాలను గురించి, తర్వాత సరిహద్దు వివాదాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాసులో మనకు ఈ తీర లేదా సముద్ర సరిహద్దు అనే టాపిక్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.